వెల్కమ్ టు జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్. ఈరోజు జ్యోతి కిచెన్లో పులగం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పులగం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యము, పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు, ఉల్లిగడ్డ తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, తాలింపుకు కావలసినంత నెయ్యి. ముందుగా పెసరపప్పును ఈ రైస్లో వేసుకొని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. క్లీన్ చేసుకొని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ రైస్లో ఉన్నటువంటి పొట్టు పెసరపప్పుకు బదులుగా మామూలు పెసరపప్పును కూడా వాడుకోవచ్చు. కానీ పొట్టుతో ఉన్నటువంటి ఈ పెసరపప్పు చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ఈ పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ఆ విధంగా కాకుండా ఎప్పుడైనా సరే ఇలా డిఫరెంట్ గా చేసుకోవాలి. పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ కాస్త వేడయ్యాక ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసుకోవాలండి. పచ్చిమిర్చి జీలకర్రను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకున్నటువంటి బియ్యం పెసరపప్పును కూడా ఈ పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. 1.5 గ్లాసుల ఈ క్వాంటిటీకి నేను 3 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నానండి. 3 గ్లాసుల కంటే కొంచెం ఎక్కువ. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి. విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. పులగంలోకి కాంబినేషన్ గా కొంతమంది అయితే పచ్చి పులుసు చేసుకుంటారండి. నేనైతే ఇక్కడ ఈ పులగంలోకి కాంబినేషన్ గా టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, చింతపండు, పల్లీలు వీటినన్నిటిని ఉపయోగించి నేను చట్నీ చేస్తున్నానండి. ఈ పులగంలోకి ఈ చట్నీ సూపర్ గా ఉంటుంది. చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒకసారి ఉల్లిగడ్డల్ని కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నప్పుడే ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనకు కారానికి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇది కారం ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే టొమాటోస్ కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా వీటినన్నిటిని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. ఈ విధంగా అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ, టొమాటోస్, పచ్చిమిర్చి అవి బాగా ఫ్రై అయ్యేలోపు ముందుగా ఈ పల్లీలని పౌడర్ చేసుకుందామండి. పల్లీలు మరీ పౌడర్ అవ్వనవసరం లేదండి. కొంచెం కచ్చాపచ్చిగా ఉంటే కూడా చాలా బాగుంటాయి. మరీ పౌడర్ అయిందనుకోండి పేస్ట్ లాగా అవుతుంది. కొంచెం అక్కడక్కడ మనకి పలుకులు తగులుతూ ఉంటే నోటికి రుచిగా ఉంటుంది. కొంచెం కొంచెం ఇవి వేసుకొని దంచుకోవాలండి. ఇప్పుడు చిన్నగా, ఇది మళ్ళీ కంటికి చుడుతుందండి కాబట్టి చిన్నగా దంచుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నట్లయితే పెద్ద రోట్లో మనము ఈ పచ్చడిని రుబ్బుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చిన్నగా కంట్లో చిట్లకుండా జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. తక్కువ ఐటమ్స్తో మనం ఎంతో రుచికరంగా పచ్చళ్ళను తయారు చేసుకోవచ్చండి.
పచ్చడిని బాగా నూరుకోవాలి. మరీ పేస్ట్ అవ్వనవసరం లేదండి. కొంచెం పలుకులుగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. పులగంలోకే కాదండి, దోశలోకి అయినా ఇడ్లీలోకైనా ఏ విధమైన టిఫిన్స్లోకైనా ఇది చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు కూడా మీ ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. ఇప్పుడు పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టొమాటోస్తో పచ్చడి మనకు తయారైంది. ఇక్కడ దీన్ని ఎందులోకైనా మనం తినవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి రేపటి వరకు ఉంటుందండి, ఎందుకంటే ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి. ఇంకా కొంచెం చింతపండు వేసుకున్నట్లయితే రేపు మార్నింగ్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. మోస్ట్లీ ఈ పచ్చడి ఇంట్లో తయారు చేసుకుంటే ఇది మిగలదండి, ఏ పూటకు ఆ పూటే అయిపోతుంది. ఎందుకంటే అంత రుచిగా ఉంటుందండి. నేను చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలంటే మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసుకోండి. ఈ పచ్చడిలోకి కాంబినేషన్గా పులగంలోకి కాంబినేషన్గా ఈ చట్నీ అండి. ఇది కాకుండా పచ్చి పులుసు కూడా తయారు చేసుకోవచ్చు. నేను అది మరొక వీడియోలో పచ్చి పులుసును కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి. ముందైతే మీరు ఈ పచ్చడిని, పులగంని తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి విజిల్ తీసి చూద్దాం. చూసారు కదండి, పులగం రైస్ రెడీ అయింది. మరీ మెత్తగా కాలేదు, అలాగని మరీ పుల్లలుగా లేదండి. ఈ విధంగా రైస్ చక్కగా తయారైంది. రైస్లోకి కాంబినేషన్గా చట్నీ మనం ఇందాక రోట్లో రుబ్బుకున్నాం కదా, ఆ పచ్చడిని వేసుకుంటున్నానండి. ఎంతో సింపుల్గా పులగము, దాంట్లోకి కాంబినేషన్గా పచ్చడి ఈ విధంగా తయారు చేసుకొని ఈ పులగం చట్నీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా వాడచ్చు, మధ్యాహ్నం లంచ్గా అయినా తినవచ్చు, రాత్రికి డిన్నర్గా అయినా తక్కువగా అయినా తినవచ్చు. 3 పూట్ల మనం ఎప్పుడైనా తినవచ్చు అండి ఈ రైస్ని. ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెసరపప్పు తినడం వలన ఒంటికి చలువ, అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి తప్పనిసరిగా ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.